ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఆయన మహత్యాన్ని, తిరుమల పవిత్రతను ఎవరు అడ్డుకోలేరు అధ్యక్ష, తగ్గించలేరు కూడా అధ్యక్ష. హిందూ ధర్మానికి, తిరుమలకు వ్యతిరేకంగా పడిన కుట్రల వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామికి చిరునామం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇటువంటి కుట్రలు చేయడానికి ప్రయత్నం జరిగిందో ఆ చిరునామమే ఒక్కసారి కన్ను తెరిచినప్పుడు ఒకటి పక్కన ఒకటై 11 అయ్యారు అధ్యక్ష. ఇంకా కూడా 11 వీళ్ళకి ఇంకా గుర్తు రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ యొక్క హిందూ ధర్మాన్ని మత విధ్వంసానికి కుట్రలు చేసినటువంటి వ్యవస్థలో ఇవాళ రాష్ట్రం ఉంది అధ్యక్ష. దాని ఫలితాలు అనుభవిస్తున్నారు అధ్యక్ష. తిరుమల హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి చేసిన పాపాలే ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి అధ్యక్ష. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి తయారు చేయించి 234.5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 36 మంది నిందితులు ఇవాళ ఛార్జ్ షీట్లో నమోదయ్యారు అధ్యక్ష. 2019-24 మధ్యలో ఎన్ని అకృత్యాలు, ఎన్ని అరాచకాలు, మత విధ్వంసానికి, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో హిందూ మతం ఉందా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగక మానదు అధ్యక్ష. 2020 సంవత్సరంలో టెండర్ నిబంధనలన్నీ మార్చి 371 రిజల్యూషన్తో టెండర్ నిబంధనలు మార్చారు అధ్యక్ష. 2022లో నాడు వాళ్ళు ప్రోత్సహించినటువంటి భోలే బాబా సంస్థ పైన విచారణ నేపథ్యంలో వాళ్ళని రద్దు చేశారు అధ్యక్ష. 2022లో విటాస్టిరాల్ కల్తీ నెయ్యి వచ్చిందని CFTRI ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టి 2024 వరకు యథావిధిగా అదే కల్తీ మిశ్రమాన్ని దేవస్థానానికి కొనుగోలు చేశారు అధ్యక్ష. 2024లో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం వచ్చి ఇందులో అనేక మిశ్రమ పదార్థాలు ఉన్నాయని చెప్పి